2019 నుంచి 24 వరకు తెలుగుదేశం ఆఫీసుల మీద దాడులు చేశారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి వాళ్ళు కూడా, ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు అయితే అలాగే వైసీపీ ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు. ఇప్పుడు హిందూపురంలోనే దాడులు చేశారు. హిందూపురంలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం మీద దాడులు చేశారు తెలుగుదేశం వాళ్ళందరూ కలిసి. దానికి చాలా మంది కర్మ రిటర్న్ అంటున్నారు. తప్పేమి కాదు, కానీ వాళ్ళు అలాంటి దాడి చేసినప్పుడు మళ్ళీ మీరు అదే దాడి చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏముంది? వాళ్ళు అలా చేసినా సరే మీరు సమయంతో ఉండాలి. ఇక్కడ పోలీసుల పాత్ర కూడా మనం తప్పు పట్టాలి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఇలా తెలుగుదేశం ఆఫీసుల మీద లేదా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల మీద దాడులు చేస్తే పార్టీలకు అతీతంగా మీరు ఆ రోజు ఆ దాడులు ఆపడమే కాకుండా ఆ దాడులకు పాల్పడినటువంటి వారిని పోలీసుల్లో జైలుకి తీసుకెళ్లడము, లేకపోతే అరెస్ట్ చేసి బొక్కలు ఎరగదీస్తే ఈ రోజు ఎవడూ ఇలాంటి పనులు చేయడు. ఆ రోజు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళని రక్షించడానికి పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. కానీ పోలీసుల పరిస్థితి ఏంటి? ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు ఉంటారు. అలా అయిపోయింది పరిస్థితి. అంటే పోలీసుల చేతుల్లో ఏమీ లేనట్లు లెక్క. ఇలాంటి చిన్న చిన్నవి కూడా పోలీసులు అణచలేకపోతే, పార్టీలకు అతీతంగా పనిచేయలేకపోతే ఎప్పుడైనా ఇలాంటివే జరుగుతాయి. వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా చేస్తామంటారు. ఆ రోజు మీరు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు కాబట్టి మమ్మల్ని కూడా అరెస్ట్ చేయకుండా అంటారు. అంటే అధికార పార్టీలకి తొత్తులు అయిపోయారనే ఒక బ్యాడ్ నేమ్ వచ్చేసిందిగా పోలీసులకి. మీ మీద ఒత్తిడి ఉండొచ్చు, ప్రెషర్ ఉండొచ్చు, కానీ ఏది సరే పెద్ద పెద్ద వాటికండి ఓకే. ఇలాంటి ఆఫీసుల మీద దాడులు చేసినప్పుడు కూడా మీరు ఆ రోజు వైసీపీ వాళ్ళని తీసుకెళ్లి కరెక్ట్గా తీసుకెళ్లి పనిష్మెంట్ ఇస్తే ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు చేయకపోయి ఉండేవారు. అలాగే ఈ రోజు వీళ్ళు చేస్తున్నందుకు మీరు అధికార పార్టీలకి భయపడకుండా తీసుకుని వెళ్ళాలి. అదే చెయ్యాలి. అప్పుడే పోలీసుల మీద విలువ ఉంటుంది. పోలీసులు అంటే భయం ఉంటుంది. చట్టం గురించి ఎంతో కొంతమంది ఆలోచించి బాధ్యతగా ఉంటారు. లేకపోతే ఇలాగే జరుగుతుంది. మళ్ళీ రేపు వైసీపీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఇదే పని చేస్తారు. ఎన్ని రోజులు ఇలాగా? ఒక రాష్ట్ర భవిష్యత్తు ఇది. కేవలం ఒక పార్టీకి సంబంధించింది కాదు కదా. చదువుకొని ఉద్యోగాలు చేసినటువంటి పోలీసులు కూడా ఒక పార్టీలకి తొత్తులుగా మారకూడదు. అది తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, బీజేపీ అయినా. అప్పుడే ప్రజలకు మీ మీద నమ్మకం ఉంటుంది. ఇది నేను చెప్పినంత ఈజీ కాకపోవచ్చు, కానీ చిన్న చిన్న విషయాలకు కూడా మీ చేతుల్లో లేకపోతే ఇంకెందుకు, మీరు ఎందుకు ఆ ఉద్యోగాలు చేసి